ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. సో ఎంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టం? తెలంగాణ పీపుల్కి అయితే ముక్కలేనిదే ముద్ద దిగదు. సో ఈ ఫిష్ ఫ్రై ఎంత టేస్టీగా ఉందంటే నోట్లో పెట్టేసరికి అలా కరిగిపోతుంది. సో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. సో ఈ క్విక్ అండ్ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫిష్ తీసేసుకొని కట్ చేసుకున్న ఫిష్ని సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసేసుకొని కొద్దిగా వాష్ చేసేసుకోవాలి. ఈ ఈ సైజులో ఉండాలి ఫిష్ ముక్కలు అనేటివి. ఒక బౌల్ తీసేసుకొని కారం, ఉప్పు, ఇంకా కొద్దిగా పసుపు, అండ్ ఇంకా కొద్దిగా జీరా పౌడర్, అండ్ ఇంకా కొద్దిగా ధనియాల పౌడర్, అండ్ గరం మసాలా. నేను గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. సో కొద్దిగా కార్న్ఫ్లవర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసేసుకోవాలి వీటన్నిటిని. అండ్ ఇంకా యాడ్ చేసేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి వీటన్నిటిని. మసాలాలన్నీ బాగా ముందుగానే కలుపుకోవాలి. సో అలా కలుపుకోవడం ద్వారా కొద్దిగా నేను ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసి వేసుకున్నాను. సో మంచి కలర్ వస్తుంది అనేసి. అండ్ ఇంకా అన్నీ అలా బాగా కలుపుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కల్ని, అవి కూడా తెచ్చి మసాలాలోకి యాడ్ చేసేసేయండి. అండ్ ఇంకా ఇలా యాడ్ చేసేసి ఇంకా మసాలా మొత్తం ఫిష్ ముక్కలకి బాగా అంటేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ స్లోగా కలుపుకున్నాను, ఎందుకంటే ఫిష్లో ముళ్ళు ఉంటాయి కదా, బయటకు వచ్చేస్తేమో అనుకుని. అండ్ ఇంకా మూత పెట్టేసి సైడ్కి పెట్టేసేయండి. కొద్దిసేపు ఒక 30 మినిట్స్ పెడితే చాలు. ఒక తవ్వ తీసేసుకోండి. సో మేమైతే తవ్వ అని అంటాము. ఒక ప్యాన్ తీసేసుకోండి, లేదా తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి దాని మీదనే ఫిష్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి స్లోగా. ఫ్లేమ్ లోలో పెట్టేయండి, లేదంటే ఫిష్ మాడిపోతుంది. లో టు మీడియం పెట్టుకుంటూ కుక్ చేసేసుకోవాలి ఫిష్ని. ఫిష్కి ఎక్కువసేపు ఏం పట్టదు ఉడకడానికి, కొద్దిసేపట్లోనే కుక్ అయిపోతుంది ఫిష్. అండ్ ఇంకా అటు ఇటు టాస్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫిష్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా స్లోగా చేసేసుకోవాలి. అండ్ ఇంకా నేనైతే ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసేసాను ఫిష్ని. అండ్ ఇంకా ఈజీ అండి ఫిష్ ఫ్రై చేయడం, చాలా అంటే చాలా ఈజీ. లెంతీ ప్రాసెస్ అయితే కాదు. సో ఇలా ఈ ఈ స్టేజ్లో బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే ఫిష్, అండ్ ఇంకా తీసేసుకోండి సపరేట్గా ప్లేట్లోకి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. అసలు నాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఫిష్ని మ్యారినేట్ చేసామా, ఒక ప్యాన్ తీసేసుకొని ఫ్రై చేసేసుకున్నామా, అంతే. సింపుల్, ఇంకా క్విక్ రెసిపీ. నాన్ వెజ్లో ఇంత సింపుల్ అయితే ఏది ఉండదు, ఫిష్ తప్ప. అండ్ ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది టేస్ట్. ఇంకా చాలా 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 బాగుంది. అంతే, ఇంకా మాటల్లో చెప్పలేను, ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఫిష్ అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా ఎంతమందికి మీలో ఫిష్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీరు ఎప్పుడైనా ఫిష్ కర్రీ ట్రై చేస్తే కమెంట్ చేయండి ఎలా కుదిరిందో. అండ్ ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్.